గిద్యోని యొక్క మైండ్ సెట్ చూడండి. నువ్వు నన్ను జయించేయమంటున్నావు, నన్ను వెళ్ళి పోరాడేయమంటున్నావు, విడిపించేయమంటున్నావు, ఇశ్రాయేలుకు విడుదల కలగజేయి, మిద్యానీయులను ఓడించేయమంటున్నావు. నా పరిస్థితి ఏంటి? నా గోత్రము మనష్షే గోత్రములో, నా కుటుంబము మనష్షే గోత్రములో అసలే అర్ధగోత్రం, అందులో మళ్ళీ ఎన్నిక లేనిది నాది, నా కుటుంబం. నా పితరుల కుటుంబంలో నేనెవరిని? పెద్దోన్నా, నేను చిన్నోన్ని. అంటే గిద్యోని యొక్క మైండ్ సెట్ అంటే దేవుడు వాడుకోవాలంటే గొప్ప గోత్రం అయి ఉండాలి, దేవుడు వాడుకోవాలంటే పెద్దోడై ఉండాలి, దేవుడు వాడుకోవాలంటే ఎక్కువ మంది జనాలు ఉండాలి. దిస్ ఈజ్ ద సిస్టమ్, దిస్ ఇస్ ద థాట్ లైన్ ఆఫ్ గిడియోన్. చాలామంది దేవుని ప్రజలు ఇదే మైండ్ సెట్తో ఉంటారు. వాళ్ళు పరాక్రమము గల బలాఢ్యులు. దేవుని చేతనే వాడి సామర్థ్యం ఏంటో, వాడి బలం ఏంటో, వాడి శక్తి ఏంటో దేవునికి తెలుసు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, నన్ను కాదులే దేవుడు వాడుకునేది, నేను చాలా చిన్నోన్ని కదా, నా గోత్రం చాలా చిన్నది కదా, నా బ్రతుకు ఎంత, నా భక్తి ఎంత, నా ప్రార్థన ఎంత, నా విశ్వాసం ఎంత, నా జ్ఞానం అంతా, నా సమర్పణ ఎంత. ఐఆమ్ వెరీ డిగ్రేడెడ్. పరాక్రమము గల బలాఢ్యుడు ఇలా అనుకుంటున్నాడు. నా గోత్రం చిన్నది కాదా, నా కుటుంబంలో నేను కనిష్ఠుణ్ణి కాదా. దేవుడు గిద్యోనికి ఒక విలువైన పాఠం నేర్పించాలనుకున్నాడు. బాబు, నా పద్ధతులు ఎలా ఉంటాయంటే, నువ్వు అనుకున్న గొప్పవారిని వాడుకోనయ్యా, నువ్వు అనుకున్నటువంటి పెద్దవాళ్ళను వాడుకోను, నువ్వు అనుకున్నట్లుగా పొలోమని బోల్డ్ మంది మంద ద్వారా నా కార్యాలు నేను జరిగించను.